సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఆ పిల్లలు తల్లి ప్రేమను పొందటం వాళ్లకు కష్టమైపోయింది. తండ్రి ఆదరణ పొందటం వాళ్లకు కష్టమైపోయింది. ఈ పరిస్థితి మధ్యలో తల్లి తాగుడుకు బానిసై తనకు కావలసినటువంటి సరైనటువంటి సంపాదన కోసం ఇంకొక వ్యక్తిని చూసుకొని తనతో వెళ్ళిపోయింది. ఇది మొదటి దెబ్బగా పిల్లలకు కనపడితే కొంతకాలానికి తండ్రి పిల్లల మధ్యలో ఉండి అనారోగ్య పాలై సడన్ గా చనిపోయాడు. ఈ పిల్లలిద్దరూ కూడా అనాథలుగా మిగిలిపోయారు. కవల పిల్లలు, ఒకే వయసు కలిగిన వాళ్ళు, ఒకే ఆకలి, ఒకే అవసరత కలిగినటువంటి ఈ పిల్లలు తమ జీవితంలో కడుపు నింపుకోవటం కోసం చిన్న చిన్న దొంగతనం చేయటం మొదలు పెట్టారు. చేయి చాపి సమాజాన్ని మాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని అడిగితే ఈ సమాజం చీదరించుకుందేమో నెమ్మదిగా వాళ్ళు దొంగతనానికి అలవాటయ్యారు. రాను రాను అది వాళ్లకు బాగా ఇష్టంగా మారింది. ఆ పిల్లలను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? బాధ్యత లేని తల్లి, బాధ్యత లేనటువంటి తండ్రి పిల్లలను కన్నారు, కానీ వాళ్ళ జీవితమును క్రమపరుచుకోవటానికి వాళ్ళు శ్రద్ధ చూపించలేకపోయారు. ఆ కారణము చేత 4 జీవితాలు సమాజంలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి. 4 జీవితాలు వారి యొక్క జీవిత విధానాన్ని సమాజం చూసినప్పుడు అలా ఉండకూడదు అనేటట్టుగా కనిపడిపోయాయి. ఇది నాణెమునకు బొమ్మ అన్నట్లుగా అయితే నాణెమునకు రెండో వైపు బొరుసు అన్నట్టుగా 2 యవ్వన పిల్లలు, 2 కవల పిల్లలు సమాజంలో ఎటూ తోచక ఒక విపరీతమైనటువంటి సంఘ విద్రోహ శక్తులుగా ఆ పిల్లలు తమ భవిష్యత్తును తర్బీదు చేసుకోవటం, ఎదగటం మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఒకసారి వాళ్ళు దొరికారు పోలీసులకు. దొరికినప్పుడు వాళ్ళను జడ్జి ముందర నిలబెట్టి అడుగుతూ, ఎందుకు మీరు ఇలాంటి పరిస్థితులు చేశారు అని అడిగితే ద పేరెంట్స్ ల్యాకింగ్ నర్చరింగ్ అని అన్నారు. పిల్లలను పెంచే తల్లిదండ్రుల యొక్క పెంపకం మాకు లోపం, ఆ కారణాన్ని బట్టి మేము ఈ విధంగా తయారయ్యాం అని చెప్పి వాళ్ళు బోరుమని ఏడ్చారు. 23 సంవత్సరాల వయసులో వాళ్ళు నిండు యావజ్జీవ కారాగార శిక్షకు పరిమితమై వాళ్ళ యవ్వన వయస్సును జైల్లో మగ్గించుకుంటూ బ్రతకటం, అది చరిత్రలో ఒక ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటతో నేను నా యొక్క ఉపదేశాన్ని మొదలు పెడుతున్నాను అనంటే, ఈరోజు అందరూ కూడా ఫాదర్స్ డే అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా టీవీ ఛానల్లో ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీవీలో సినిమాలను చూస్తే తండ్రుల గురించి వేస్తున్నారు. చాలా మంది నాకు తెలిసినటువంటి నాకున్న ఫోన్ కాల్ నంబర్లలో వాళ్ళ వాట్సాప్ స్టేటస్ లో వాళ్ళు పెట్టుకుంటున్నారు నాన్నకు ప్రేమతో అనే పాటతో. ఇదంతా గమనిస్తున్నప్పుడు నిజంగా నాన్నకు ప్రేమతో అని చెప్పుకోదగినట్టుగా పిల్లలు సమాజం పెరుగుతూ ఉందా? నాన్నకు ప్రేమతో అని చెప్పుకోదగినట్టుగా పిల్లలను తల్లిదండ్రులు పెంచుకోగలుగుతున్నారా? నాన్నకు ప్రేమతో అని చెప్పుకోదగినట్టుగా పిల్లలు తల్లిదండ్రుల అదుపు ఆజ్ఞలు పెరగగలుగుతున్నారా అని అడిగితే 100కి 100 పాళ్ళు అలా చెప్పలేము అన్న సమాజం మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నది. అలాంటి తరుణములో బైబిల్ దీనికి సొల్యూషన్ ఏం చెబుతుంది? మానవుడు తన జీవితంలో ఎన్నో పరిపరి విధాలుగా తన జీవిత పరిష్కారం కోసం ప్రయాణం చేస్తున్నాడు, కానీ మూలం తెలుసుకోకుండా పరిష్కారం వెతుక్కుంటే అది సరిపోదు. సమస్య తెలుసుకోకుండా పరిష్కారం వెతుక్కుంటే అది సరిపోదు. క్వశ్చన్ పేపర్ అర్థం కాకుండా ఆన్సర్ పిల్లలు ఎలాగైతే రాయలేరో, సమస్య ఎక్కడుందో అర్థం చేసుకోగలగాలి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు నేను చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హబక్కు గ్రంథం పాత నిబంధనలో 771వ పేజీ 1వ అధ్యాయం 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని